కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. అమరవీరుల సాక్షిగా విద్యుత్ భారాలపై వామపక్షాల ప్రతిజ్ఞ దినం. జీవో నెంబర్ 30 ప్రకారం తిలక్ నగర్ కొట్టాలకు పట్టాలు మంజూరు చేయాలి సిపిఎం. కర్నూలులో వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుతున్నారు. కల్లూరు అర్బన్ 31వ వార్డు రోడ్డు పైన కల్వర్ట్ పని త్వరగా పూర్తి చేయాలి సిపిఎం డిమాండ్. కూటమి ప్రభుత్వ అరాచకత్వంపై వైసీపీ న్యాయవాదులు ప్రెస్ మీట్. నక్కజిత్తులతో ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతున్న కూటమి పాలనకు వ్యతిరేకంగా మరో విద్యుత్ పోరాటాన్ని నిర్వహిద్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు నగరంలోని కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా 2000 సంవత్సరంలో బషీర్బాగ్ విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వాముల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు ఎం రాజశేఖర్, రామకృష్ణారెడ్డిల అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, ఎస్యుసిఐ నాయకులు నాగన్న మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి ఆనందబాబు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్ మునిప్ప, లెనిన్ బాబు, సిపిఎం జిల్లా నాయకులు అరుణ, గురుశేఖర్, విజయ్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు సాయిబాబా, నరసింహులు, సుధాకర్ప, రామకృష్ణ, అబ్దుల్ దేశాయ్, నాయకులు సుజాత, వేణి, రాధాకృష్ణ, అబ్దుల్లా, రంగప్ప, సిపిఐ నాయకులు జగన్నాథం, మహేష్, శ్రీనివాసులు, రామాంజనేయులు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్తులో ప్రపంచ బ్యాంక్ అధినేత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మా జోహార్లు పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జోహార్ కన్నడ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిలు. జోహార్ కన్నడ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిలు. పోరాడతాం విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా. పోరాడతాం అమరవీరుల సాక్షిగా విద్యుత్ సంస్థ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అమరవీరుల సాక్షిగా రాబోయే కాలంలో విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ దినాన్ని పాటించడానికి ఈరోజు వామపక్ష పార్టీలు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికాన్ని మేము కోరుతా ఉన్నాం. 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు విద్యుత్ భారాలు విపరీతంగా వేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ముక్త కంఠంతో విద్యుత్ సంస్థలను వ్యతిరేకించి ప్రాణాలకు తెగించి పోరాటం చేసి ముగ్గురు ఆ రకంగా ప్రాణాలు బలిగొన్న చరిత్ర ఆ విద్యుత్ ఉద్యమానికి ఉంది. ప్రపంచంలో సంస్థలకు వ్యతిరేకంగా జరిగిన ఏకైక పోరాటం ఆ రోజు విద్యుత్ పోరాటం అనే విషయాన్ని ప్రజలు గమనించాలని విషయం కోరుతా ఉన్నా. ఆ తర్వాత దాదాపు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు విద్యుత్ సంస్కరణ వలన ఇంట్లోనే కూర్చోబెట్టిన చరిత్ర కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉంది అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తించాలని కోరుతా ఉన్నా. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను విద్యుత్ సంస్కరణ చెయ్యాను, దానికి ఇక్కడ నుండి జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు, ఇది చాలా దుర్మార్గమైంది, అదానికి జగన్మోహన్ రెడ్డి ఊడిగం చేస్తా ఉన్నాడు, సఖీ ఒప్పందం చాలా దుర్మార్గమైంది, కాబట్టి స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి, ట్రూ ఆఫ్ ఛార్జ్ రద్దు చేయడం చెప్పేసి వ్యతిరేకంగా బాధుడే బాధుడు అనేటువంటి బ్యానర్ పట్టుకుని తిరిగిన ఈ మహానుభావుడు
ముఖ్యమంత్రి తనయుడు ఇద్దరు కలిసి ప్రజలు చెవులో రింగ్ అనేలాగా బాదుడు చెప్పారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత శక్తి ఒప్పందాన్ని రద్దు చేశాడా లేదా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి కంటే చాలా వేగంగా ఏ విద్యుత్ మీటర్లు అయితే పగలగొట్టాడో ఆ విద్యుత్ మీటర్లను చాలా వేగంగా ఈరోజు ప్రజల్లో ఇళ్లలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంతకంటే దుర్మార్గమైన చరిత్ర వేరేది లేదు. ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు 15,000 కోట్ల రూపాయలు కేవలం సర్ఛార్జీలు ట్రూ-అప్ ఛార్జీల పేరు మీద భారం వేసిన ఘనుడు ఎవరైనా ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు విషయాన్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు విద్యుత్ మీటర్లకు వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రం కాదు, అంతకుముందు అమలు చేసిన బెంగాల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వం ఇరుకొచ్చింది, రాజస్థాన్ లో అమలు చేస్తే ప్రభుత్వం తిరిగి వచ్చింది, ప్రజలు తిరుగుబాటు చేస్తే రేపు నీకు కూడా అదే గతి పడుతుంది. శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం కావాలంటే మీటర్లు పెట్టు, రాజకీయాల్లో నీవు నీ కొడుకు కొనసాగాలంటే వెంటనే స్మార్ట్ మీటర్లు రద్దు చేసి ట్రూ-అప్ ఛార్జీలు రద్దు చేసి ఆ రకంగా ప్రజలు మేలు చేకూర్చాలి. లేకపోతే విద్యుత్ అమరవీరుల సాక్షిగా ఈ రోజు వామపక్ష పార్టీలు ప్రతిజ్ఞ మారుతున్నాయి. రాబోయే కాలంలో విద్యుత్ సంస్థ వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరి విద్యుత్ అమరవీరుల స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని చెప్పి కోరుతూ, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిజ్ఞా దినం పాటిస్తా ఉన్నాం. మరి అందులో భాగంగానే మన కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఉద్యమం మీద మరి నిర్బంధకాండ ప్రయోగించి బషీర్బాగ్ దగ్గర ఆనాటి వామపక్ష పార్టీల నాయకుల మీద, కార్యకర్తల మీద దమనకాండ ప్రయోగించి, బాష్పగోళాలు ప్రయోగించి అనేక మంది ఆ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నంలోన మరి 3 వామపక్ష పార్టీల కార్యకర్తలు అమరులు కావడం జరిగింది. రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆ రోజు ఆ విద్యుత్ పోరాటంలో అమరులయ్యారు. వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే అవలంబించాడో అదే విధానాలను ఈరోజు మళ్ళీ రాష్ట్రంలోన అవలంబించబోతా ఉన్నారు. ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలు పెంచను, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తాము. అప్పటి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు వ్యతిరేకి మరి అమరుస్తూ ఉంటే పగలగొట్టండి అని చెప్పి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు స్పష్టంగా ప్రజలకు పిలిపించారు. మరి అధికారులకు వచ్చిన తర్వాత, ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ వీరు మరింత స్పీడ్గా వాటిని అమలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే ఏది విద్యుత్ సంస్కరణలో భాగంగా చాలా అత్యంత స్పీడ్గా ఈ దేశంలోనే అమలు చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. విద్యుత్ ఛార్జీలు పెంచరని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ 13 నెలల కాలంలోనే 15,485 కోట్ల రూపాయలని ట్రూ-అప్ ఛార్జెస్ పేరుతోనా, అదనపు ఛార్జీల పేరుతోనా అన్ని వర్గాల ప్రజల మీద భారం మోపాడు. స్మార్ట్ మీటర్లు చాలా స్పీడ్గా అమలు చేస్తా ఉన్నాడు. మరి ఆనాడు అదాని సఖీ కుంభకోణాన్ని వ్యతిరేకించినటువంటి ప్రతిపక్ష నాయకుడు సమయం వ్యతిరేకించాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని గురించి ఏం మాట్లాడడం లేదు. మాట్లాడకుండా ప్రజల మీద భారం వేయడమే పనిగా పెట్టుకున్నాడు. అందుకే ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మరి 2000 సంవత్సరంలో విద్యుత్ ఉద్యమం కారణంగా ప్రజలు ఘోరంగా ఓడించి ఇంటికి పంపించారు. మరి ఈరోజు అదే సంస్కరణలు, అదే భారాలని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు, మోపుతా ఉన్నావు. తక్షణమే పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. స్మార్ట్ మీటర్ రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేదంటే రాబోయే కాలంలో ప్రజలు మీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జీవో నెంబర్ 30 ప్రకారం కర్నూలు నగరంలోని 42వ వార్డు కల్లూరు మండల పార్టీలో ఎస్ఏపీ క్యాంపు ఎదురుగా ఉన్న బాలగంగాధర్ తిలక్ నగరంలో గత 50 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతూ తిలక్ నగర్ పట్టాల సాధన సమితి ఆధ్వర్యంలో కల్లూరు మండల కార్యాలయం ముందు శ్రీ చలపతి అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కల్లూరు మండలం తహసీల్దార్ ఆంజనేయులుకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు, జిల్లా నాయకులు నగేష్, మహిళా సంఘం నాయకులు జె కిరణ్,
మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుంచి తిలక్ నగర్ లో నివాసం ఉంటున్న పేదలందరికీ జీవో నెంబర్ 30 ప్రకారం ఇంటి పట్టా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారందరికీ కరెంట్ బిల్లులు, ఇంటి పన్ను రసీదులు, ఆధార్ కార్డు అదే అడ్రస్ పై ఉన్నాయన్నారు. కార్యక్రమంలో తిలక్ నగర్ పట్టాల సాధన కమిటీ సభ్యులు మురళీకృష్ణ, వెంకటేశ్వర్లు, రమేష్, మల్లికార్జున, సిద్ధప్ప, పురుషోత్తం, వెంకటేశ్వరమ్మ, వెంకటలక్ష్మమ్మ, శకుంతల, మునిమ్మ, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన 42వ వార్డులో తిలక్ నగర్ కు సంబంధించి ఇళ్ల పట్టాల కొరకు మనం ఇక్కడ అందరం రావడం జరిగింది. అసలు ఈ రోజు మనము ఈ విధంగా ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చేలాగా చేసింది ప్రభుత్వం మాట ఇచ్చింది, అయితే ఆ మాట మీద ఇంకా నిలబడడం లేదు. మన పట్టాలు మనము ఖచ్చితంగా ఇప్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంపాస్ లో ఈ మధ్య కాలంలోనే భరత్ గారి పుట్టినరోజు సందర్భంగా పట్టాలు ఇచ్చినారు. అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఓట్లేసినారా? తిలక్ నగర్ లో వాళ్ళు ఓట్లు వేయలేదా? అందరూ వేస్తేనే కదా గెలిచింటారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ మాట మీద నిలబడాలి. మన అందరికీ కూడా తిలక్ నగర్ లో ఉంటున్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. ప్రతి కుటుంబం కూడా కూలి చేసుకొని బతుకుతా ఉంది. అక్కడ చూసే ఎవరికైనా తెలుస్తుంది అక్కడ వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు అనేసి. అటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఈ రోజు ఇంత అన్యాయంగా ఎన్నిసార్లు ఈ విధంగా మనం ధర్నాలు చేసి అడిగాము ఈ ప్రభుత్వం దగ్గరికి వచ్చి, ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చి, అయినా కానీ స్పందించకుండా అధికారులకు చీమ కొట్టినట్టు కూడా లేకుండా పట్టాలు ఇవ్వకుండా ఈ రోజు ఇంత బాధ పెడతా ఉన్నారు. ఇది మంచిది కాదు. మహిళలందరూ కూడా వచ్చి ఈ రోజు అధికారులను మేము విన్నవించుకుంటా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. మేము నివసిస్తున్నాం, 50 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. మా ఇళ్లకు మాకు పట్టాలు ఇప్పించండి. పట్టాలు ఉంటేనే కదా దేనికైనా కానీ. ఇప్పుడు ఇంట్లో దీపం పెట్టి గాల దీపం పెట్టి ఉండండి అంటే అది కాదు. ఎప్పటికైనా పట్టా అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సింది. అది వాళ్ళ బాధ్యత, మన హక్కు. ఇన్ని ఏళ్లుగా పన్ను కడుతున్నాం, దానికి నీళ్ళ పన్ను కడుతున్నాం, ఇంటి పన్ను కడుతున్నాం, అన్ని కట్టించుకుంటున్నారు. మళ్ళీ కట్టించుకుంటున్నప్పుడు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. కానీ ఇంత నిర్లక్ష్య వైఖరి తగదు. ఇప్పటికైనా కళ్ళు తెచ్చి ఈ ప్రభుత్వంలో అయినా అందరికీ కూడా పట్టాలు ఇవ్వాల్సింది మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. హైద్వా టౌన్ జాయింట్ సెక్రటరీ కిరణ్మయి. పట్టాలు తిలక్ నగర్ గుడిసె వాసులకు పట్టాలు, 50 ఏళ్లుగా జీవిస్తున్న తిలక్ నగర్ వాసులకు పట్టాలు, జీవో నంబర్ 30 ప్రకారం తిలక్ నగర్ వాసులకు పట్టాలు. సోదరులారా, సోదరుమణులారా, మనం ఈ ధర్నా ఏదో పని లేక చేయడం లేదు. అందరూ రోజువారీ కూలికి పని చేసుకునే వాళ్ళే. ఈ రోజు పని వదులుకొని ఎంఆర్ఓ గారిని కలిసి మాకు పట్టాలు ఇవ్వండి, గవర్నమెంట్ జీవో నంబర్ 30 తీసుకొచ్చింది, ఆ 30 ప్రకారం మాకు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి ఈ రోజు పనులు వదులుకొని ఎంఆర్ఓ గారిని కలవడం కోసం వచ్చారు ఇక్కడికి. మనం అందరం గమనించాలా, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఎక్కడైతే ప్రభుత్వ పరంపోగు స్థలాల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారో ఒక 5-6 ఏళ్లుగా వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేస్తూ మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి జీవో తీసుకొచ్చారు, జీవో నెంబర్ 30. దాని ప్రకారం మొన్ననే మనం చూసాం, మన పంప్ హౌస్ దగ్గర వాళ్ళు గుడిసెలు కేవలం ఏదో గోన సంచులు కట్టుకొని జీవిస్తున్న వాళ్ళకు కూడా వాళ్లకు కొలతలేసి మీరు ఇంత స్థలంలో జీవిస్తున్నారు, మీకు పట్టా ఇస్తున్నామని చెప్పేసి భరత్ గారు బర్త్డే సందర్భంగా ఇచ్చారు. మేము మంత్రి గారిని, టీజీ భరత్ గారిని కోరుతున్నాం ఈ సందర్భంగా, అయ్యా నువ్వు మంత్రివి, కర్నూలు నియోజకవర్గానికి అందరికీ ఎమ్మెల్యేవి కనుక మేము అందరం ఓట్లేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు, అది మర్చిపోవద్దండి. చాలా కాలం నుంచి బాలగంగాధర్ తిలక్ నగర్ చాలా కాలం నుంచి పేదలు, బడుగు, బలహీన వర్గాలు, అట్లాగే ఎస్సీలు, ఎస్టీలు జీవనం చేస్తున్న కాలనీ అది. ఆ కాలనీలో ప్రభుత్వం ఈ స్లమ్ ఏరియాగా గుర్తించి సిమెంట్ రోడ్లు వేశారు, డ్రైనేజీ కాలువలు కట్టించారు, అలాగే విద్యుత్ స్తంభాలు వేసి కరెంటు లైట్లు వేశారు. మేము ప్రతి సంవత్సరము కరెంటు బిల్లు గాని, ఇంటి పన్నులు గాని అప్పు చేసైనా సరే కరెక్ట్ గా మేము చెల్లిస్తున్నాం. కానీ మాకు మాత్రం ఇప్పుడు దాకా పట్టా మాత్రం ఇవ్వలేదు. ప్రభుత్వాలు మారిపోతున్నాయి కానీ పట్టాలు మాత్రం రావట్లేదు. మేమందరం ఎంతో ఆశించినాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 30 తీసుకొచ్చింది. ఈ 30 ప్రకారం మనం ఇప్పుడైనా సరే మాకు పట్టాలు ఇస్తారని కనుక మేము ఎంఆర్ఓ గారిని సవివరంగా కోరుతున్నాం. మేమందరం ఇండివిజువల్ గా అర్జీలు కూడా తీసుకొచ్చాం, మీ అందరికి ఇస్తున్నాం. మీరు వచ్చి ఒకసారి పరిశీలన చేయండి. అక్కడ ఇప్పటికే కొంతమంది పక్కా ఇండ్లు కూడా కట్టుకున్నారు, అక్కడేమి చిన్న చిన్న కొట్టాలు ఏం లేవు, మిద్దెలు కూడా కట్టుకున్నారు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఆడ పట్టా ఇస్తే మీ ప్రభుత్వాన్ని కానీ మిమ్మల్ని కానీ కలుసుకునే పరిస్థితిలో ప్రజలున్నారు, పేదలున్నారు కనుక పేదల గోడును మీరు అర్థం చేసుకుని
జీవో నంబర్ 30 ప్రకారం ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో బాడిగ ఇళ్లలో ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. అసలు సొంతం స్థలం కొనుక్కునే పరిస్థితిలో లేదు. కర్నూలులో వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుతున్నారు. రాత్రి విద్యుత్ అలంకరణలతో వినాయక మండపాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. చిన్నారులు ఉత్సాహంగా డాన్సులు వేస్తూ సందడి చేస్తున్నారు. కల్లూరు అర్బన్ 31వ వార్డు రాఘవేంద్ర నగర్ కల్వట్టు గుంతను త్వరగా పూడ్చి ప్రజలకు వాహనాలకు నడవడానికి పూర్తి చేయాలని సిపిఎం పార్టీ నగర నాయకులు జి యేసురాజు, పి మధు అధికారులను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాలనీ ప్రజలు కె సామిల్, దానమయ్య, తలారి వెంకటేశులు, అక్బర్, ఎస్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, కర్నూలుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు సువర్ణరెడ్డి తెలిపారు. కర్నూలు పట్టణంలోని ఎస్వీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సువర్ణరెడ్డి, న్యాయవాది సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా హ్యూమన్ రైట్స్ కమిషన్, లోకాయుక్త, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటిస్తూ ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని వైసీపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన కర్నూలు జగన్నాథగట్టు ప్రాంతంలో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడ భూమి కేటాయించడం, అదేవిధంగా శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కర్నూలులో ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇంతవరకు హైకోర్టు బెంచ్ స్థాపనకు ఎలాంటి కార్యక్రమాలు రూపొందించకుండా కాలయాపన చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మేము ఈరోజు న్యాయవాదులమైనటువంటి మేము కర్నూలులో ఖచ్చితంగా హైకోర్టునే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము న్యాయవాదులైనటువంటి మేము ముఖ్యంగా డిమాండ్ చేయడం ఏమంటే ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి, హైకోర్టు బెంచ్ కాదు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తేనే కర్నూలుకు న్యాయం జరుగుతుంది, అదేవిధంగా రాయలసీమకు న్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జూనియర్ న్యాయవాద మిత్రులకు ప్రతి జూనియర్ న్యాయవాదికి 3 సంవత్సరాల వరకు నెలకు 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్గా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో జూనియర్ న్యాయవాదులకు 5,000 కాదు నెలకు 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు.
మరి ఇంతవరకు ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. ఎవరైనా క్వశ్చన్ చేసిన వాళ్ళపైన కేసులు పెట్టడం, కేసుల్లో నిర్బంధించడం తప్ప ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చిత్తశుద్ధి ఏమాత్రం లేదు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాయలసీమకు న్యాయం చేయాలి, కర్నూలును రాజధానిగా ఇది హైకోర్టును పెడితే కానీ కర్నూలు జిల్లాకు రాయలసీమకు న్యాయం జరగదనే ఉద్దేశంతో హైకోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. కానీ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టు కాకుండా హైకోర్టు బెంచ్ పెట్టడం అనేది హైకోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టి హైకోర్టు బెంచ్ పెట్టాలనేది ఎంత దారుణమైన విషయమో. ఆయన కూడా ఒక రాయలసీమ వాసే, ఎందుకు రాయలసీమ మీద ఒక కర్నూలు జిల్లా మీద ఆయనకు ఏమాత్రం లేదు. ఎంతసేపు అమరావతినే ఇది అభివృద్ధి చేయాలనుకోవడము చాలా పెద్ద తప్పది. కానీ ఆయనకు నిజంగా చెప్పాలంటే ఇండియాలో దేశంలోనే అక్కడ వీళ్ళ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఉంది. మీరు అనుకుంటే హైకోర్టు రాయలసీమ అభివృద్ధి చేయాలి అనేది ఉంటే హైకోర్టుని పెట్టొచ్చు కదా, మీకు ఏమి అడ్డు ఉంది మీకు? అక్కడ కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఇదే మీ ప్రభుత్వమే ఉంది. అది ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నారు? మీరు హైకోర్టు బెంచ్ పెట్టాలన్నాడు, అది కూడా హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పి కూడా 1 year దాటినా కూడా దానిది ఇంతవరకు ఆ ప్రాసెస్ జరగడం లేదు. జగనన్న ప్రభుత్వం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి, నేషనల్ లా యూనివర్సిటీని అత్యంత వైభవంగా ఆయన స్టార్ట్ చేస్తే ఇంతవరకు దాని ప్రాసెసే లేదు. నాకు తెలిసినంత వరకు ఇంకా దాన్ని ఏమైనా షిఫ్ట్ చేస్తారేమని కూడా ఉంది, ఇంకా ఇక్కడ లేకుండా. కలెక్టర్ ఆదేశాలతో శిథిలమైన రోడ్డుపై పర్యటించి పంచాయతీరాజ్ ఇంజనీర్లు కొలతలు తీసుకున్నారని వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్కు అభినందనలు తెలిపిన స్థానిక మహిళలు, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు, మానసిక వికలాంగుల పాఠశాల అర్హత పిల్లలు ఆశ్రమం, శ్రీనిలయం, టీజీ నగర్ మీదుగా ఆర్టీఓ ఆఫీస్, శివాలయం వెళ్లే జగన్నాథం గట్టు రోడ్ నిర్లక్ష్యానికి గురై అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని స్థానిక ప్రజలతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం గత సోమవారం కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఖలీల్ మృదుల ఆ ప్రాంతంలో పర్యటించి రోడ్డును కొలతలు తీసుకున్నారు. వెంటనే స్పందించినందుకు స్థానిక మహిళలు కె శ్రీదేవి, జి మౌనిక, కె అంజిత, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి కలెక్టర్కు అభినందనలు తెలిపారు. శ్రీనిలయం వెంచర్ ఉంది, జగన్నాథ గట్టు రోడ్డు, వికలాంగుల ఆశ్రమం, వృద్ధాశ్రమాలు అన్నీ ఉన్నాయి. అయినా సరే ఇక్కడ రోడ్డు అభివృద్ధి చేయడం లేదు. మాకు వెంటనే స్పందించి రోడ్డు వేయాలని మనస్ఫూర్తిగా మేము శ్రీనిలయం వెంచర్ వాళ్ళమండి. ఈ రోడ్లో నేను రోజు మా పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటాను. చాలా బైక్ స్పీడ్ అవుతూ ఉంటుంది. జగన్నాథ గట్టు వెళ్ళే రోడ్డు గురించి దానికి అందరూ వృద్ధులు, పిల్లలు అందరూ వెళ్తూ ఉంటారు. ఎలాగైనా ఈ రోడ్డుని మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ జగన్నాథ గట్టుకు పోయే రోడ్డు పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంది. ఇక్కడ అనాథాశ్రమము మరియు వృద్ధులాశ్రమం ఉంది. అలాగే విజ్ఞానపీఠంలో ఈ చుట్టుపక్కల గ్రామాల పిల్లలందరూ చదువుకుంటున్నారు. వర్షం వస్తే బడికి రాలేని పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ పిల్లలు స్కూల్కి రావడానికి చాలా ఇబ్బంది ఉంది. రోజు ఎంతో మంది కింద పడుతున్నారు. అసలు నడవలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా స్పందించి మాకు రోడ్డును శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా కేంద్రానికి ముఖద్వారం అయినటువంటి పుల్లారెడ్డి కాలేజీ పక్కన ఉండేటువంటి రోడ్డు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రోడ్డు. శివాలయానికి వెళ్తారు, జగన్నాథం గట్టు, ఆర్టీఓ ఆఫీసు, అనాథ పిల్లలు, అట్లాగే వికలాంగుల పిల్లలు, ఇది విద్యా సంస్థలు ఉన్నాయి, శ్రీనిలయం ఉంది. ఇంత ముఖ్యమైన రోడ్డును ఇంతవరకు నిర్లక్ష్యానికి గురైంది. మొన్న ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు
పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్లు ఈరోజు కొలతలు తీసుకున్నారు. వెంటనే రోడ్డును ప్రారంభించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామంటూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించారు. ఆస్పరిలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బాలకృష్ణ, గూడూరులో సిపిఎం మండల కార్యదర్శి మోహన్, అలహర్వి నాయకులు కృష్ణ, కొసిగి మండల కార్యదర్శి రాముడు, ఎమ్మికనూరు, ఆలూరు, పెద్ద కడుబూరు సిపిఎం ప్రాంతీయ కార్యదర్శులు గోవిందు, హనుమంతు, తిక్కన్న నాయకత్వంలో కార్యక్రమం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరవీరుల సాక్షిగా విద్యుత్ భారాలపై వామపక్షాల ప్రతిజ్ఞ దినం. జీవో నెంబర్ 30 ప్రకారం తిలక్ నగర్ కొట్టాలకు పట్టాలు మంజూరు చేయాలి సిపిఎం. కర్నూలులో వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుతున్నారు. కల్లూరు అర్బన్ 31వ వార్డు రోడ్డు పైన కల్వర్ట్ పని త్వరగా పూర్తి చేయాలి సిపిఎం డిమాండ్. కూటమి ప్రభుత్వ అరాచకత్వంపై వైసీపీ న్యాయవాదులు ప్రెస్ మీట్.